మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బికాస్ కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్ల వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు. బట్ 2 అట్లు వేసుకుంటే దానిలో వచ్చేదో 4, 10, 8, 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే వెంబడే వచ్చేస్తుంది 8, 6, 7 గ్రాముల ప్రోటీన్. అట్లనే కాదు, ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ 60 grams యావరేజ్ సార్, 60 లేకపోతే యావరేజ్ పర్ కిలో అంత అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి, అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి అన్నీ. యావరేజ్గా సింపుల్ అంటే సింపుల్, యువర్ ఫిష్ సైజ్ అది 60 grams. వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి, అవి డబుల్ ద అమౌంట్ అంతే, అంతకంటే ఏం డిఫరెన్స్ లేదు. అది ఇన్ ఏ డే. కాబట్టి మీ పెసలు అయితే ఏముండదు, పెసలు టేస్ట్ బాగుంటుంది. దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం, ఏది దాన్ని పొట్టు తీస్తే ఎట్లా ఫైబర్ పోతుంది. ఫైబర్ అట్లే ఉండాలి. వైటమిన్ B12 కూడా పోతుంది కదా. అన్నీ పోతాయండి. ఇప్పుడు B12 అన్నీ యాల్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి. అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు. అవి బాగానే ఉన్నాయి, చాలా కొంత బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్న ఉన్నాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం పోయినాయి. మనం అదే మీరు స్లో రిలీజా ఏదైనా ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనండి. ఎగ్స్ కూడా ఆల్ ది డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ. మీట్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి, యాంటీబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్లో వాటిని వదిలేస్తున్నాం. అవి దే కాన్ ద క్యాన్సర్స్ మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వరల్డ్ కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్. అందరికీ తెలుసు, కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తారు. ఎందుకంటే మీట్ ఇండస్ట్రీ ఇస్ పవర్ఫుల్, మనీ అంతే. కానీ శాకాహారం బెటర్ అంటారు. 100%. వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గడ్డ చేసేసారు వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్. ఇది 34-year లేడీ ఒలింపిక్, 38 years నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు. నా వల్ల కాదు అనుకునేది. అటు టైమ్ షీ టర్న్ వీగన్. బై 38 షీ వన్ ది ఒలింపిక్. ఏమంటే బాడీ లైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు, ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. therefore it's totally different. మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి. డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది. పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్తారు. అది హార్మోన్స్ ఆవులకి ఇచ్చే హార్మోన్స్ అవి కూడా. సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కాదు సార్. అంటే మనదంటే కన్జ్యూమర్స్ నేను చెప్పేది. బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపప్ కాలేకపోతున్నాం. ఏం తినాలి అర్థం కాదు, ఎంత తినాలని. మీరు ఏది తినాలనుకునేప్పటికి వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు. అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది. ఒరే మనకి మితంగా ఉంటే చాలు, మితంగా సంపాదించుకోవాలని లేదు కదా. వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు. ఇప్పుడు చూడు, మీరు ఫ్రూట్స్గా తినాలనుకుంటారు, ఫ్రూట్స్ పోతే ఇప్పుడు మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తారంటే కెమికల్స్. అవును, అది తీయగా ఉండడానికి ఎర్రగా ఉండడానికి చేసేసారు. పుచ్చకాయ, మామిడి పండ్లు అన్నీ చేసేసారు, కార్బైడ్ అది పెట్టి పండిస్తారు. వెజిటబుల్స్ అనుకో మంచిది అని చెప్పాను కదా ఇంతవరకు, దానికి ఎన్నో అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ చేస్తాను, ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్లో. లేకుంటే అవి గ్రో కాలేవంట. 12 times the norm ఉండాలి. కాబట్టి we are being fed with useless foods. కానీ but the thing is that's what in the environment we have. అదే అందులో మనం ఏం చేయొచ్చో చూసుకోవచ్చు అంతవరకు. దానికి ఎడ్యుకేషన్ చేయాలా, గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసారు కదా పెస్టిసైడ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాండ్. ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు, మనం కొనుక్కొని వాడుకుంటుంటాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నర్స్ చెక్ చేసినారు. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కార్సినోజెనిక్ అని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు లాస్ట్ 45 yearsలో నేను అబౌట్ 7 or 8 ones దే టోల్డ్ ఇట్స్ కార్సినోజెనిక్. సాకరిన్ అవన్నీ వచ్చాయి మధ్యలో, అన్ని ఆస్పర్టేమ్ వచ్చింది, అన్ని కార్సినోజెనిక్. ఇప్పుడు స్టీవియా లీఫ్ వాడుతున్నారు. అదేం మనకి తెలియదు. ఏం వేసుకోకపోతే ఏమవుతుంది, అది బెటర్ నోరే కదా, అలవాటు చేసుకుందాము. ఇప్పుడు నేను
చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్ ఓవర్ ది ఇయర్స్. నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేసినాం, మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు. హెల్త్ No, చాలా బెటర్ అయిందా? నో రీఫ్లక్స్. కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను, అది తీసేసాను మిల్క్ ఇమ్మీడియట్గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ has Casein nothing to do. intolerance. That has nothing to do with it. ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చే Many people become lactose intolerant with age also. Some are already intolerant. అది వేరే. కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే And పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే fermented. ఫర్మెంటెడ్, therefore you have the all Probiotics. lactobacilli ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తాయి గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్. మంచిదే, బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీరు గంజి అంబలి అని మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి, అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అవును, అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్ అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఏముండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి, బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతావాడు పరిగెత్తాను అంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తున్నామో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా, మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందో జబ్బులు దానికి పెడతాడు. కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్స్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతమంది అండ్ యాపిల్ డే కీప్ ది డాక్టర్ అవన్నీ చాలా వరకు ట్రూత్ అది అంత. ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉండాలి. ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే. అవి చేయము కదా మనం. అదే సార్. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి, ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నది. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ టు యూ ఆర్ గివింగ్ ఎ హైయర్ డోస్. ఒజెంపిక్ ఈజ్ సెమాగ్లూటైడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశారు. అట్లా వచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్.